హల్లెలూయా! ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? ఆయన సన్నిధిలో ఆనందం ఉంటది. నిత్యము ఆయన సన్నిధిలో ఆనందం ఉంటది. అది మనం ఆయన సన్నిధికొచ్చి ఎంతగా ఆనందిస్తామో ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంటాం. హల్లెలూయా! సరే. గడిచిన వారం వాక్యం మరలా ఎంతమంది విన్నారండి? అందులో దేవుడు మనకేం నేర్పించాడంటే ఎంచుకొనుట. యేసు ప్రభువుని ఎంతగా ఎంచుకుంటామో జీవితంలో ఎల్లప్పుడూ మనం అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా! సరే. కీర్తనలు 96వ కీర్తన. మొదటి నుంచి చదువుతాను చూడండి. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి. ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. హల్లెలూయా! ఈ సందర్భం చూడండి. దావీదు కీర్తనలు ఎప్పుడు దావీదు యెహోవాను స్తుతించుడి, యెహోవాను సన్నుతించుడి అని రాస్తాడు. హల్లెలూయా! ఎందుకంటే దావీదు హృదయము ఎంతగా దేవుని యెడల ఆశపడతాడంటే దేవుని స్తుతించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి దావీదు ఎప్పుడు కీర్తనలో రాస్తాడు. ఎక్కువ అధ్యాయాలు ఎవరు రాశారండి? దావీదే. బైబిల్‌లో పుస్తకాలన్నిటిలో ఎక్కువ పుస్తకాలు దావీదుకే ఉన్నాయి. ఎందుకంటే అంత ప్రత్యేకమైన వాడు దావీదు. మరి దావీదు ఎందుకు అంత ప్రత్యేకమైన వాడు? దేవుని హృదయాన్ని అంతగా ఎలా తెలుసుకున్నాడు? దావీదు ఎలా తెలుసుకున్నాడంటే లేఖన భాగాన్ని ఎప్పుడు చదివేవాడు, ధ్యానించేవాడు. దేవుణ్ణి వెదికేవాడు దావీదు. దేవుణ్ణి ఎంతగా వెతుకుతామో జవాబులొస్తాయి. దావీదు జీవితంలో కూడా జవాబులొచ్చాయి. ప్రతి ప్రశ్నకి జవాబు పొందుకున్నాడు దావీదు. దావీదు ఎన్నో కష్టాలు పడ్డాడు. సొంత నా అనుకున్న వాళ్ళే నిందించారు. నా అనుకున్న వాళ్ళే పక్కన పెట్టేశారు దావీదుని. అలాంటి సమయాల్లో కూడా దావీదు దేవుణ్ణి చూశాడు. హల్లెలూయా! మరి ఈ దినం దేవుడు మనకేం నేర్పిస్తున్నాడంటే, ఎటువంటి పరిస్థితులైనా సరే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. దావీదు జీవితం ద్వారా దేవుడు మనకు అదే నేర్పిస్తున్నాడు. హల్లెలూయా! మరి నేను యేసుప్రభుని చూస్తున్నానో లేదో మరి నాకెలా తెలుస్తదన్నప్పుడు, దానికి ప్రాముఖ్యమైన జవాబేంటంటే చూడండి. యోహాను సువార్త 1 అధ్యాయం తీయండి. 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఏమనుగ్రహించాడండి? దేవుని పిల్లలగుటకు దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహించాడు. ఇది ఎప్పుడు మన జీవితంలో మర్చిపోకూడదు. ఎల్లప్పుడూ మనం దేవుని పిల్లలమని తెలుసుకుంటూనే ఉండాలి. ఎంతగా తెలుసుకుంటున్నామో దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం చూస్తున్నామని అర్థం. యేసు ప్రభువుని మనం దేవుని పిల్లలమని గ్రహిస్తూ ఆయన్ని చూస్తున్నామంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ ఆయన్ని చూస్తున్నామని అర్థం. ప్రతిదినం ఎప్పుడు ఇది మర్చిపోకూడదు. మనం దేవుని పిల్లలమని. సరే. ఇప్పుడు దావీదు కీర్తనకి రండి ఒకసారి. కీర్తనలు 103వ కీర్తన చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు. నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. కరుణా కటాక్షములో నీ కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా! ఈ సందర్భంలో చూడండి, దావీదు మాటలు జాగ్రత్తగా వింటే దేవుణ్ణి ఏమని సంబోధిస్తున్నాడండి? యెహోవా. యెహోవాను సన్నుతించుమని రాస్తున్నాడు. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎప్పుడు సంబోధించినా దావీదు యెహోవాను సంబోధిస్తాడు.
ఈ యెహోవా అనే పదానికి అర్థం తెలిస్తే దావీదు దేవుణ్ణి ఎంతగా చూసాడో అర్థమవుతుంది. హల్లెలూయా! అందుకే దేవుని హృదయానుసారుడు అయిపోయాడు దావీదు. హల్లెలూయా! దేవుని హృదయానుసారుడు అందుకే అయిపోయాడు. ప్రతి లేఖన భాగాన్ని దావీదు చదివేవాడు. యేసు ప్రభువుని ఎల్లప్పుడూ చూస్తుండేవాడు. మరి యెహోవా అనే పదానికి అర్థం ఏంటంటే నిబంధనకు సూచన. యెహోవా అంటే నిబంధనకు సూచన. అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు మానవులందరి కొరకు తన కుమారుడిని మనకు అనుగ్రహించాడు. ఎవరినిచ్చారండి మనందరి కొరకు? యేసు ప్రభువునిచ్చారు. ఇక్కడ ఏం జరిగింది? నిబంధన ఏర్పడింది. నిబంధన ఏర్పడిందంటే అర్థం ఏంటి? యేసు ప్రభువుని ఎప్పుడైతే మానవాళందరికీ ఆయన ఇచ్చేసాడో, యేసు ప్రభువుని అంగీకరించిన ప్రతి వ్యక్తి నీతిమంతుడు, నీతిమంతురాలుగా తీర్చాడాయన. దేవుడు ఇక్కడ నేర్పిస్తున్న విధానం ఇది. యెహోవాని దావీదు పిలుస్తున్నాడంటే అర్థం ఏంటంటే నిబంధన చూస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఇచ్చాడని. ఈ దినం మనం యేసు ప్రభువుని ఆయన కృప ద్వారా మనం ఎప్పుడైతే అంగీకరించామో మనమందరం దేవుని పిల్లలమయ్యాం. ఈ గొప్ప మర్మాన్ని ఎవరు కనుగొన్నారు? దావీదు చూశాడు. యెహోవా అనే పేరుకు అర్థం అది. నిబంధనకు సూచన. మరి దేవుడు అంటారు కదా! దేవుడు ఎవరికి? ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి ఆయన దేవుడే. మరి యెహోవా ఎవరికి? యెహోవాని ఎవరైతే అంగీకరించారో యేసు ప్రభువుని వారందరికీ ఆయన యెహోవా. అంటే అర్థం ఏంటంటే చూడండి చెప్తాను. ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉంటాడు. ఒక తండ్రి ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, పోలీస్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక అధికారి అవుతాడు. అవునా? అదే సంస్థలో పిల్లలు పనిచేయొచ్చు. వారికి ఏమవుతాడు అప్పుడు? ఆ సందర్భంలో వాళ్ళకి అధికారిగా కనబడతాడు. అవునా? ఇంటికొచ్చినప్పుడు తండ్రి. ఇక్కడ దేవుడు అనే పేరుకి ఆయన అధికారిగా కనబడుతున్నాడు ప్రపంచం అంతటికి. యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా! నిబంధనకు సూచన. ప్రాముఖ్యంగా ఏంటంటే యేసు ప్రభుని చూడడమే. యేసు ప్రభుని మనందరి కొరకు ఆయన ఇచ్చాడు. అది గ్రహిస్తే దేవుని వాక్యం అర్థమవుతది. వాక్యంలో ఎప్పుడు యేసు ప్రభుని మాత్రమే చూడాలి. యేసు ప్రభుని చూస్తేనే అర్థమవుతది వాక్యం. మరి ఈ వాక్యంలో ఎల్లప్పుడూ దావీదు యెహోవా అని ఎందుకు పలికేవాడంటే యేసు ప్రభుని చూస్తుండేవాడు. నిబంధనకు సూచన. ఎప్పుడు యెహోవాను సన్నుతించుము, యెహోవా నామమును గణపరచమని దావీదు మాట్లాడుతుంటాడు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందండి? అది యెహోవా నామమునకు అర్థము. సరే. 69వ కీర్తన రండి. అరవై 69వ కీర్తన 29వ వచనం చూడండి. నేను బాధింపబడిన వాడనై వ్యాకులపడుచున్నాను. దేవా, నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. హల్లెలూయా! ఇక్కడ ఈ సందర్భం చూడండి. దావీదు బాధపడుతున్నాడంట. 29 నేను బాధపడిన వాడినై వ్యాకులపడుచున్నాను. వ్యాకులపడడం అంటే డిప్రెషన్. అంటే ఒక వ్యక్తి ఒక తలంపులో ఉండిపోవడమే డిప్రెషన్. ఈ భూమి మీద మానవులకి అనేక మందికి డిప్రెషన్ ఇలా సందర్భాలు వస్తాయి. అది జీవితంలో జరగలేదని. అది ఎందుకు నా జీవితంలో జరగలేదని ఆలోచన దగ్గరే మానవుడు ఆగిపోయి సమాధానం లేక తిరుగుతూనే ఉంటాడు. సమాధానం ఎక్కడ దొరుకుతుంది? యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఇది దావీదు గ్రహించాడు. దావీదు స్థితి ఏం బాలేదు. ఇక్కడ సొంత వారే పక్కన పెట్టారు. నా అనుకున్న వాళ్ళే విడిచిపెట్టారు, నిందించారు. ఇంకా చూస్తే సౌలు చంపుదామని వెంబడిస్తూనే ఉన్నాడు. అన్ని కష్టాలు పడ్డాడు దావీదు. హల్లెలూయా! అన్ని కష్టాల్లో కూడా దావీదు ఎవరిని చూస్తున్నాడు? యేసు ప్రభుని చూశాడు. యేసు ప్రభుని ఎప్పుడైతే చూశాడో జవాబు కనుగొన్నాడు. హల్లెలూయా! అందుకే దేవుని హృదయానుసారుడు అయ్యాడు. సరే చూడండి. 30వ వచనం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను, కొమ్ములను, డెక్కలు గల కోడెని కంటెను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడేవారు దాన్ని చూచి సంతోషించెదరు. హల్లెలూయా! ఏటి ప్రీతికరమండి?
సరే దావీదు కీర్తనలో దావీదు ఒక ప్రత్యేకత. దావీదు రాస్తున్న ప్రతి మాటలోని అర్థం మనకి కనబడుతూనే ఉంటది. అది చూసిన వారికంట సంతోషం వస్తదంట. సరే చూద్దాం. వివరణ ఇస్తాను మీకు. ఎద్దు కంటెను 31 వచనం. ఎద్దు కంటెను కొమ్ములు డెక్కలుండు గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరం. వాటికంటే యెహోవాకు ప్రీతికరం అంట. దావీదు ఎప్పుడు ఏం చేసేవాడండి? దేవుని స్తుతించేవాడు. హల్లెలూయా! అది ప్రీతికరం. మరి దావీదుకి ఎలా తెలుసు? దేవుని హృదయం ఎరిగినవాడు దావీదు. అందుకే హృదయానుసారుడయ్యాడు. ఇప్పుడు చూడండి, మనం ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి, ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి దగ్గరికెళ్ళినప్పుడు, ఆ వ్యక్తితో మాట్లాడాలనుకుంటాం. కానీ ఎలా మాట్లాడాలో తెలీదు. తెలివైనోళ్ళు ఏం చేస్తారు? ఆయనకి ఏమి ఇష్టమో ఫస్ట్ చూస్తారు. అవునా? అది పట్టుకొని ఎళ్తారు. అది ఎప్పుడైతే తీసుకొని వెళ్లి ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు ఏమవుతది? సులువుగా మాట్లాడతారు. ఇక్కడ దావీదుకి దేవుడు ఆ కృప ఇచ్చాడు. ఇక్కడ అర్థం అది. తెలివైనవాడు అంటే ఉదాహరణగా చెప్పానంతే. ఇక్కడ దావీదుకి దేవుడు కృపనిచ్చాడు. కృపొచ్చింది. దావీదు దేవుని కృపను పొందుకున్నాడు. ఎవరైనా నేను భక్తి గలవాడిని, నేను చాలా భక్తిపరుడిని, మీ అందరికంటే భక్తిపరుడిని కొంతమంది చెప్తుంటారు. అది వారికి దేవుడిచ్చిన కృప. అది గ్రహిస్తే దేవుని కృప అర్థమవుతది. అది గ్రహించక ఆ మాటలొస్తాయి. నేను ఎక్కువ భక్తి చేస్తున్నాను, నేను అందరికంటే ఎక్కువ చేస్తున్నాను అని పలుకుతుంటారు. అంటే అర్థం ఏంటి? వారు ఎవరి గురించి ప్రకటిస్తున్నారు? వారి గురించి వారే చెప్పుకుంటున్నారు. దేవుడితో సమయం గడుపుతున్నామంటే దేవుడు కృపిస్తేనే వస్తది. ఊరికే రాదు. ఏ మనిషి దేవుడితో అంత సులువుగా సమయం గడపడం అంటే అంత సులువు కాదు. అది సులువు అనుకుంటారు. అంత సులువు కాదు. దేవుడు కృపిస్తేనే జరుగుతది. హల్లెలూయా! ఆ దేవుడి కృపని ఈ దినం మనందరికీ ఇచ్చాడు. హల్లెలూయా! దేవుడు మనందరికీ ఆయన ఇచ్చాడాయన. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా. ఎందరు అంగీకరించారో దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. మనకు అనుగ్రహం ఉంది ఇప్పుడు. హల్లెలూయా! యేసు ప్రభువుని ఎంతగా చూస్తామో దేవుని కృపను ఎల్లప్పుడూ మనం పొందుకునే ఉంటాం. ఇంత కృపను మనందరికీ ఇచ్చాడాయన. దేవుని కృప గురించి తెలుసుకుంటే దేవుని విధానం అర్థమవుతది. దేవుడు పనిచేసే విధానం అర్థమవుతది. తెలుసుకోకపోతే దేవుని విధానాన్ని అర్థం అవ్వం. మానవుడు యేసు ప్రభువుని గురించి తెలుసుకోకపోతే సొంత విధానాల్లో ఎళ్తాడు. విభజన జరుగుతది. ఏం జరుగుతదండి? విభజించుకుంటాడంట మనిషి. యేసుప్రభు ఏమన్నారు? నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అన్నారు. మరి ఆయనే మార్గం అన్నప్పుడు మరి ఆయన మార్గంలోనే మనం వెళ్ళాలి. మానవుడు ఏం చేస్తాడు? తన సొంత మార్గాలు ఎంచుకుంటాడు. విభజన చేసుకుంటాడు తన జీవితంలో. యేసు ప్రభువుని ఎంచుకోకుండా విభజన ఎప్పుడైతే జరుగుతదో మానవుడికి డిప్రెషన్ వస్తది. బాధొస్తది. కృంగుదలొస్తది. పరిస్థితులేమి అర్థం అవ్వవు. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఎక్కడికెళ్ళాలో తెలీదు. యేసు ప్రభువు మార్గం అయినప్పుడు ఆయన మార్గంలో ఎళ్తే అన్నీ అర్థమవుతాయి. సమాధానం పొందుకుంటాం. ఎల్లప్పుడూ ఆయన కృపను పొందుకుంటాం. ఆయన కృపను ఎంతగా పొందుకుంటామో జీవితంలో ఎల్లప్పుడూ ముందుకు వెళ్తూనే ఉంటాం. సరే, సందర్భానికి రండి. ఇక్కడ దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే ప్రీతికరం అంట. ఏంటి యెహోవాకు ప్రీతికరం? యెహోవాను స్తుతించుడి. యెహోవాను సన్నుతించుడి. యెహోవా నామమును ఘనపరచుడి. దావీదు యెహోవా అని మాట పలికిన దానికి అర్థం చెప్పాను. అంటే దేవుని హృదయం కరిగి యెహోవాకు ప్రీతికరం. దేవుణ్ణి ఎంతగా మనం ఆలోచిస్తుంటాం. దేవుడిని నేను సంతోషపెట్టాలి కదా! దేవుడిని నేను ఎలాగైనా సంతోషపెట్టాలని చాలా ప్రయోగాలు చేస్తుంటాం. మన సొంతంగా. వాక్యం వింటే దేవుని యొక్క హృదయం కనబడతది. హల్లెలూయా! దేవుని ప్రపంచం ఏంటండి? దేవుని వాక్యమే. దేవుని విధానాలు అర్థమవుతాయి. ఇక్కడ చూడండి. 32వ వచనం. బాధపడువారు దాన్ని చూచి సంతోషించెదరు. బాధపడేవారు దాన్ని చూచి సంతోషిస్తారంటండి. అంటే అర్థం ఏంటంటే, దేవుని ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో, మనం సమాధానంలోకెళ్తాం. హల్లెలూయా! దావీదు అటువంటి పరిస్థితిలో కూడా, అటువంటి డిప్రెషన్‌లో కూడా దేవుడిని ఆరాధించాడు. ఎవరిని ఆరాధించాడండి? యెహోవాను ఆరాధించినప్పుడు సమాధానం పొందుకున్నాడు. ఇది ఎవరు చూసారు? తోటి సహోదరులు చూసి, దావీదుని చూసి సంతోషించారంట. హల్లెలూయా! దావీదుని చూసి ఆనందించారంట.
మనం దేవుడిని ఎంతగా ఆరాధిస్తామో, ఆరాధించుకుంటూ ఎంతగా ముందుకెళ్తామో, మన బంధువులు, స్నేహితులు అందరూ చూసి సంతోషిస్తారంట. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు ఆ గొప్ప సమాధానాన్ని మనలో నింపుతాడు. అది బయటికి కనబడతది. హల్లెలూయా! తప్పకుండా ఖచ్చితంగా అది బయటికి కనబడతది. ఎందుకంటే దేవుని కృప అంత గొప్పది. దేవుని కృప ఎంత గొప్పదండి? మానవులందరికీ కనబడే అంత గొప్పది. ప్రతి మానవుడికి కనబడి వారు సంతోషిస్తారంట. దేవుని సన్నిధికి వస్తారు వాళ్ళు. మనల్ని చూసి. హల్లెలూయా! అందుకు ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు మనం సమాధానాన్ని పొందుకొని ముందుకు వెళ్తూనే ఉంటాం. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైందండి? అందుకే ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మనకు అనేక విషయాలు నేర్పిస్తాడు. సరే ఇదంతా బాగుందండి. మరి దేవుడే డైరెక్ట్‌గా చెప్పొచ్చు కదా! దావీదుని ఎందుకు దేవుడు చూడమంటున్నాడు? మరి దావీదుని ఎందుకు దేవుడు చూపించి నేర్పిస్తున్నాడు? అదే ప్రక్రియ. ఇక్కడే మానవునికి అర్థం అవ్వట్లేదు. ఇది ప్రక్రియ ఇది. ఇక్కడ అర్థమైతే చాలా సులువు దేవునిలో ముందుకెళ్ళిపోవడం. ఇక్కడ మానవుడు అంగీకరించలేకపోతున్నాడు. ఇక్కడ దేవుడిని ఎవరిని చూపించి నేర్పిస్తున్నాడు? దావీదు జీవితాన్ని చూపించి నేర్పిస్తున్నాడు. అవునా? దావీదు జీవితాన్ని చూపించి నేర్పిస్తున్నప్పుడు దేవుని వాక్యంలో దేవుడు అనేకం రాయించి ఉంచాడు. చూడండి. 1 కొరింథీ 11 అధ్యాయం 1 వచనం చూడండి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఎవరు మాట్లాడుతున్నారండి? పౌలు మాట్లాడుతున్నాడు. యేసుప్రభునిగా చూడాలి. మరి పౌలు అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాడు? మళ్ళీ చూడండి. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్తున్నాడు. పౌలు నన్ను చూడండి అంటున్నాడు. అర్థం ఏంటంటే పౌలు ఎవరిని చూస్తున్నాడు? క్రీస్తుని చూస్తున్నాడు. అవునా? అక్కడ చూడాల్సింది క్రీస్తుని చూడడం. పౌలు ఏం చెప్తున్నాడంటే క్రీస్తుని చూడమని చెప్తున్నాడు. నన్ను చూడుడి అంటే అర్థం ఏంటంటే పౌలులో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. అవునా? మరి పౌలుని చూసినప్పుడు ఎవరు కనబడతారు? క్రీస్తు కనబడతాడు. సందర్భం అది. ఏ మానవుల్లో అయినా సరే దేవుని అంగీకరించిన వ్యక్తిలోని దేవుడు ఎవరినైతే నియమించాడో ఆ వ్యక్తులు క్రీస్తుని చూడండి. హల్లెలూయా! ఎవరిని చూడాలి? క్రీస్తుని మాత్రమే చూడాలి. మనుషులు చూస్తే ఏం దొరకదు. దేవుడు అందుకే దావీదు జీవితాన్ని చూపించి మనకు నేర్పిస్తున్నాడక్కడ. దేవుడు డైరెక్ట్‌గా ఏం చెప్పాడండి. దేవుడు డైరెక్ట్‌గా ఎవరికీ ఏం చెప్పడు. నేను డైరెక్ట్‌గా దేవుడి దగ్గర నుంచి అన్నీ పొందుకుంటాను. దేవుడి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకుంటాను. నాకు మధ్యలో ఎవరుండరు అంటే అవ్వదు. దేవుడి విధానం అది కాదు. నేను డైరెక్ట్‌గా దేవుడి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకుంటాను అని మాట అర్థం ఏంటంటే గర్వం అది. ఎంతమందికి అర్థమైందండి? గర్వం. దేవుడు ఒక మనిషిని పెట్టి నేర్పిస్తాడు. హల్లెలూయా! తన బాధలో దావీదు ఎవరిని ఆరాధించాడండి? దేవుణ్ణి యెహోవాను స్తుతించాడు. యెహోవాను స్తుతించి తనకున్న పరిస్థితి నుంచి బయటకొచ్చాడు. బయటకొచ్చిన తర్వాత ఏం జరిగింది? దావీదుని చూసి అందరూ సంతోషించారంట. బాధపడువారందరూ చూసి సంతోషించారు. హల్లెలూయా! చూడండి మరలా రండి. కీర్తనలు 69 కీర్తన. చూడండి. 31 వచనం. ఎద్దు కంటెను కొమ్ములు డెక్కలను గల కోడెను కంటెను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు. చూసారా? ఎవరండి? ఆనందంగా ఉన్నవాళ్ళు చూసి సంతోషించారా? బాధలో ఉన్నవారు చూసారా? బాధలో ఉన్నవారికి తెలుస్తది. దేవుని కృపను పొందుకున్నప్పుడు మనం ఈ భూమి మీద ఎళ్తున్నప్పుడు బాధలో ఉన్న ప్రతి మనిషికి తెలుస్తదది. దేవుడు వివరణ ఇచ్చాడిక్కడ. తప్పకుండా తెలుస్తది. వారికి దేవుని యొక్క అభిషేకం, దేవుడి సమాధానం దేవుడు చూపిస్తాడంట. వారికి కనబడతది. వారికెప్పుడైతే ఆ బాధలో ఉన్న వ్యక్తికి కనబడగానే వారు సంతోషిస్తారు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుందండి? తెలుస్తదది. దేవుని అభిషేకం అంత గొప్పది. దేవుని కృప అంత గొప్పది. చూడండి. ఇక్కడ పై వచనంలో చూడండి ఒకసారి. 30వ వచనం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఏమంటాడండి? ఘనపరుస్తాడంట. ఎవరు? దావీదు.
ఘనపరచడం అంటే అర్థం ఏమిటంటే, ఘనపరచడం అంటే దావీదు అక్కడ ఏం చేస్తున్నాడంటే, తనకు ఇబ్బందుంది, సమస్యుంది, బాధుంది. తన కష్టాన్ని, సమస్యని చూడట్లేదక్కడ. ఎవరిని చూస్తున్నాడు? యెహోవాని చూస్తున్నాడు. అవునా? అర్థం ఏంటంటే, తన సమస్య కంటే ఎవరు పెద్దవాడక్కడ? దేవుడు. అవునా? సమస్య పెద్దదా? దేవుడు పెద్దోడా? దేవుడు పెద్దవాడని దేవుడినే చూస్తున్నాడు. ఎవరు? దావీదు. హల్లెలూయా! అందుకు దేవుడిని ఘనపరుస్తున్నాడు. ఆ మాటకు అర్థం అది. మన పరిస్థితిలో సమస్యను చూడకుండా దేవుడు గొప్పవాడని ఎప్పుడైతే చూస్తుంటామో, దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూనే ఉంటాం. మరి నాకు స్తుతించడం రావట్లేదండి, నాకు పాడడం రావట్లేదు, ఎలా చేయాలో నాకు తెలీదు అని ఇదొక ఆలోచన ఉంటది. దేవుడు మానవుల్ని అన్నీ పెట్టే భూమి మీదకి పంపిస్తాడు. హల్లెలూయా! దేవుడు ఏ మానవుడికి లోటు చేయడు. మానవుడే లోటుగా ఫీల్ అవుతాడు. అన్నీ భూమి మీదకి పెట్టే పంపిస్తాడండి. మరి దేవుణ్ణి అంగీకరించిన ప్రజలు ఎలాగ అభివృద్ధి చెందుతున్నారు? అంటే ఎలాగా వారి జీవితంలో మనం చూస్తాం కొన్ని కొన్ని పరిస్థితుల్లో వారు ఎలా ఫలిస్తున్నారు? వారికి దేవుడు ఉన్నారా? లేడు. మరి ఎలా ఫలిస్తున్నారు? వాళ్ళని పుట్టించింది ఎవరు? ఆయన కదా! వారిలో అన్నీ ఆయన పెట్టి భూమి మీదకి పంపించాడు. అందుకు వారు ఫలిస్తున్నారు. హల్లెలూయా! దేవుడు ప్రతి మనిషిలోని అన్నీ పెట్టే పంపిస్తాడండి. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఏం చేస్తాం మనం? 2 చేతులు పైకెత్తుతాం. హల్లెలూయా! ఎందుకెత్తుతాం? 2 చేతులు ఎందుకు పైకి చూపిస్తామండి? ఆకాశము ఆయన సింహాసనము. ఆకాశం ఎవరిదండి? ఆయన సింహాసనం. దేవుడు మానవుని హృదయంలో పెట్టినప్పుడు మానవులో ఉన్న ఆత్మకు తెలుసు. దేవుడిని మానవులో ఉన్న ఆత్మను పెట్టింది ఎవరో ఆత్మకు తెలుసు దేవుడే పెట్టాడని. అందుకే 2 చేతులు పైకెళ్తాయి. వెలుగెవరు? ఆయన. 2 చేతులు పైకెత్తినప్పుడు ఆయన వెలుగుని వెతుకుతాం చేతులతో. హల్లెలూయా! ఆయన వెలుగుని ఎప్పుడైతే మనం వెతుకుతుంటామో, ఆ వెలుగు మనలో నింపుకుంటూ మనం ముందుకెళ్తూనే ఉంటాం. హల్లెలూయా! దేవుణ్ణి ఆరాధించేటప్పుడు జరిగేదది. ఎందుకంటే ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. దేవుడు మనల్ని నడిపించే విధానం. అందుకు దావీదు ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడంటే, దేవుడిని ఎల్లప్పుడూ ఆరాధించమంటున్నాడు, స్తుతించమంటున్నాడు, ఘనపరచమంటున్నాడు. ఎటువంటి పరిస్థితులైనా దేవుడే గొప్పవాడని చెప్తున్నాడు. దేవుడే గొప్పవాడు. దేవుడే నిన్ను నడిపించేవాడు. నీ పరిస్థితిని చూసుకోవద్దు. నీ పరిస్థితి దగ్గర కృంగిపోవద్దు. నీ పరిస్థితి దేవుని దగ్గర చాలా చిన్నది. హల్లెలూయా! దేవిది దేవుడు దావీదుని చూపించి నేర్పిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు ఒక మనిషిని చూపి మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా! అలాగే చూడండి, ఇక్కడ పౌలు కూడా కొరింథీ పత్రికలో ఏమన్నాడండి? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను చూసి నడుచుకోండి అంటున్నారు. మరి పౌలు జీవితంలోని పరిస్థితులు ఏమైనా బాగున్నాయా? మరి పౌలంటే మంచి దేవుడు డైరెక్ట్‌గా వచ్చి చెప్పాడు కదండీ! నిజమే. పౌలుకి దర్శించిన మాట నిజమే. దేవుడు పౌలుని దర్శించి మాట్లాడాడు. తర్వాత పౌలు నేర్చుకున్నాడు. హల్లెలూయా! పౌలుకి ట్రైనింగ్ ఇవ్వబడింది. పౌలుకి ట్రైనింగ్ ఇవ్వబడింది. దేవుడు నేర్పించాడు పౌలుకి. ఎలా నేర్పించాడు? మరలా దేవుడు వాక్యం దగ్గరికే తీసుకొచ్చాడు. హల్లెలూయా! పత్రికల్లో చూడండి, పౌలు ఎప్పుడు దావీదు కీర్తనలో ఉన్న మాటలు తీసుకొచ్చి రాస్తుంటాడు. హల్లెలూయా! దావీదు కీర్తనలో ఉన్న మాటలు రాస్తుంటాడు. అంటే ఏం చదివాడు పౌలు? దావీదు కీర్తనలు చదివాడు. అవునా? దేవుడు నేర్పించే విధానం అది. చూడండి, 1 కొరింథీ 2 కొరింథీ క్షమించండి. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా పడుదును. హల్లెలూయా! దేవుడు పౌలు ఎవరి కోసం మాట్లాడుతున్నాడండి? దేవుని కృపను గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము
విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. బలహీనతల యందు అతిశయపడతాడంట పౌలు. అంటే అర్థం ఏంటి? ఎవరిని చూస్తున్నాడు పౌలు? తనకున్న పరిస్థితిని చూసుకోవట్లేదు. దేవుణ్ణి చూస్తున్నాడు. హల్లెలూయా! యెహోవాని చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడండి? యెహోవాని చూస్తున్నాడు. అంటే తన సమస్య దేవుడి దగ్గర కనబడదని అతిశయపడుతున్నాడు. దేవుని శక్తి, దేవుని యొక్క అభిషేకం అంత గొప్పదని, దేవుడు అంత గొప్పవాడని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. మరి పౌలు జీవితంలో చూస్తే పరిస్థితులు చాలా భయంకరమైనవి. పౌలు పరిస్థితులు ఎంత భయంకరం అంటే అది ఊహించలేము అది. చూద్దాం సందర్భం చూస్తే మనకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 16వ వచనం నుంచి చూడండి. 16వ అధ్యాయం 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దయ్యము పట్టినదే సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించునని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఎంతమందికి అర్థమైందండి సందర్భం? పౌలు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాడు. ఆ గ్రామం గుండా వెళ్తున్నప్పుడు ఒక చిన్నది దురాత్మ పట్టి ఉంది. ఆ దురాత్మతో ఏం చేస్తారంటే ఆ ఊర్లోని సోది చెప్తూ వ్యాపారం చేస్తారనమాట. ఇప్పుడు చూడండి, మనకు కూడా తెలుసు సోది చెప్పే వాళ్ళు వస్తారు, అవునా? వచ్చి ఇంటింటికి వచ్చి సోది చెప్పి డబ్బులు పట్టుకెళ్తారు. ఇక్కడ జరిగిన సందర్భం అది. ఆ చిన్నది దురాత్మతో ఉన్నప్పుడు ఆ దురాత్మ లోపల నుంచి మాట్లాడుతుంది, వీరు సువార్తను ప్రకటించడానికి వచ్చారని. సువార్త ప్రకటిస్తే ఏం జరుగుతుందో ఆ దురాత్మకు తెలుసు. యేసు ప్రభువుని గురించి ప్రకటించినప్పుడు ఏం జరుగుతుందండి? అనేక ఆత్మలు రక్షించబడతాయి. హల్లెలూయా! ఎటువంటి స్థితిలో ఉన్న మనిషి అయినా యేసు ప్రభు గురించి వింటే బయటికి రాగలడు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, అదెంత భయంకరమైన స్థితి అయినా యేసు ప్రభు తీసుకొస్తాడని ఆ సువార్త గురించి ఈ దురాత్మకు తెలిసినప్పుడు వారి గురించి చెప్తుంది. వీరు సువార్తను ప్రకటించడానికి వచ్చారని అనేక దినాలు చెప్తుందంట. ఒకరోజు జరిగింది కాదండి. వారు వెళ్తున్న ఆ స్థలంలో, ఆ గ్రామం గుండా వెళ్ళినప్పుడు పౌలుని చూసి చెప్తుంది. ఇక్కడ పౌలు సీలు వెళ్తుంటారండి. పౌలు సీలు వెళ్తున్నప్పుడు చెప్తున్నప్పుడు పౌలు ఏం చేశాడు చూడండి. ఆమె ఇలాగ అనేక దినములు 18వ వచనం. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించునని ఆ దయ్యముతో చెప్పిన వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఇక్కడ పౌలు అధికారాన్ని వాడాడు. ఏం వాడాడండి? అధికారాన్ని వాడాడు. ఏంటి అధికారం? యేసునామం. యేసుక్రీస్తు నామాన్ని ఎప్పుడైతే బయటికి చెప్పాడో ఆ దురాత్మ పారిపోయింది. హల్లెలూయా! ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవుడు అందరికీ అధికారాన్ని ఇచ్చాడండి. ఇక్కడ ఆ దురాత్మ ఇబ్బంది పెడుతున్నప్పుడు, ఇంట్లో పరిస్థితులు బాలేనప్పుడు పాస్టర్ గారే రావాలి, పాస్టర్ గారు చెయ్యేసే ప్రార్థన చేయాలి అనుకోవడానికి లేదు ఇక్కడ. దేవుని కృప అందరికీ ఆయన సమానంగానే ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు. ఇది నమ్మిన ప్రతి మనిషి నిశ్చింతగా ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు, ప్రవచిస్తారు. యేసుక్రీస్తు నామమున ఏ దురాత్మ అయినా వెళ్ళిపోద్ది, ఏ అనారోగ్య స్థితి అయినా వెళ్ళిపోద్ది. యేసు నామం ముందు ఏది నిలవలేదు. హల్లెలూయా! ఎంతమంది నమ్ముతున్నారండి? నమ్మిన ప్రతి ఒక్కరు ఎవరైతే వాడుతుంటారో ఈ అధికారాన్ని, అద్భుతాన్ని చూస్తారు. ఇక్కడ అద్భుతం జరిగిందండి. మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేసుకుంటూనే వెళ్తాడు. సరే చూడండి ఇక్కడ ఏం జరిగిందో. 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడలోనికి అధికారులు వద్దకు ఈడ్చుకొని పోయి. ఇక్కడ ఏం జరిగిందండి? లాభ సాధనం పోయిందంట. ఆ చిన్న అమ్మాయితోని వారు వ్యాపారం చేస్తున్నారు. ఎప్పుడైతే పౌలు అధికారాన్ని వాడి ఆ దురాత్మ వెళ్ళగొట్టినప్పుడు వారి యొక్క లాభ సాధనం పోయి పౌల్ని ఈడ్చుకొని వెళ్ళారంట. పౌల్ని సీల్ని ఈడ్చుకొని వెళ్ళారంట. అర్థమవుతుందండి? తిట్టలేదు, కొట్టలేదు, డైరెక్ట్ ఈడ్చుకొని వెళ్ళిపోయారు. అంతకు మించి చేశారు. అర్థమవుతుందండి? ఇదేనో మనల్ని బయట ఒకరు ఎవరైనా తిడితేనే మనం ఒప్పుకోం, అవునా? పౌలు సీల్ని ఈడ్చుకొని వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది?
దేవుడు గొప్ప అద్భుతాన్ని చేస్తే వారికొచ్చిన బహుమానం ఏంటి? ఈడ్చుకొని ఎళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారో చూడండి. 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభసాధనం పోయినని చూచి పౌలును, సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను, చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఏం చేశారండి? వీరికొచ్చిన బహుమానం ఏంటి ఇప్పుడు? పౌలు సీలకు ఈడ్చుకెళ్ళి చాలా దెబ్బలు కొట్టారంట. అంటే ఎవరికి నచ్చినట్టు కొడుతున్నారు. బట్టలు కూడా చింపేశారు చూడండి. 22వ వచనం. అప్పుడు జనసమూహములు వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపించారు. వస్త్రాలు కూడా లాగేశారు. ఒంటి మీద బట్టలు కూడా లేవు. శరీరం మీద బట్టలు కూడా లేవు పౌలు సీలకి. చూసారా? తర్వాత ఏం జరిగిందో చూడండి. అద్భుతమైన సమాధానం. ఈ దినం వాక్య సారాంశం అంతా ఇదే. దేవుని జవాబు ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేయించి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడి అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. హల్లెలూయా! ఏం పాడుతున్నారండి? కీర్తనలు పాడుతున్నారంట. దేవుని అధికారం వాడి ఒక దురాత్మను వెళ్ళగొడితే వారికి వచ్చిన బహుమానం ఏంటి? బట్టలు చింపేసి వారిని మొత్తం కొట్టి అనేకులు కొట్టి ఆయన ఈడ్చుకొని వెళ్ళి చెరసాల్లో వేస్తే మరలా ఏం చేస్తున్నారు? దేవునికి కీర్తనలు పాడుతున్నారంట. పౌలుకి ఎలా తెలుసు ఈ విధానం? ఎటువంటి పరిస్థితులైనా దేవుని ఆరాధించాలని, స్తుతించాలని ఎవరిని చూశాడు? దావీదుని చూశాడు. హల్లెలూయా! దేవుడు ఒక మనిషి ద్వారా నేర్పిస్తాడండి. డైరెక్ట్గా వచ్చి దేవుడు నేర్పించడం, ఒక మనిషిని చూపిస్తాడు. హల్లెలూయా! ఆ మనిషిలో ఉన్న దేవుడు ఆ మానవుని ఎలా నడిపిస్తున్నాడో, ఆ మానవులో ఉన్న క్రీస్తుని చూడమంటున్నాడు దేవుడు. ఎవరినండి? క్రీస్తుని. దావీదులో ఉన్న క్రీస్తుని పౌలు చూశాడు. పౌలు ముందు ఏం చేసేవాడు? సంఘాన్ని హింసించేవాడు. అవునా? దేవుడు దర్శించి పౌలుతో మాట్లాడి, నువ్వు హింసించున్న యేసుని నేనే అని చెప్పి సువార్తను ప్రకటించి దేవుడు రక్షించాడు. రక్షించిన తర్వాత విధానం ఏంటి? దేవుడు మరలా వాక్యం దగ్గర తీసుకొచ్చాడు. వాక్యం దగ్గర తీసుకొచ్చి దావీదుని చూపించి దేవుడు నేర్పించాడు. అవునా? ఒక మనిషిని చూపి నేర్పిస్తాడండి విధానం. దేవుడి విధానం అర్థమవుతున్నప్పుడు దేవుని ఎల్లప్పుడూ మనం ఆరాధిస్తాం, స్తుతిస్తాం. ఇక్కడ జరిగింది కూడా అదే. పౌలు సీలలు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించారు. దావీదు ఏం చేశాడు? దేవుణ్ణి ఆరాధించాడు. అవునా? దావీదు పరిస్థితి బాగలేదు. అనుకున్న వాళ్ళే పక్కన పెట్టి హింసించినప్పుడు దేవుణ్ణి ఆరాధించాడు. ఇప్పుడు దేవుని అధికారాన్ని వాడి అద్భుతం చేసినప్పుడు పౌలు సీలని హింసిస్తున్నారు. ఈ సమయంలో వీళ్ళేం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. కీర్తనలు పాడుతున్నారంట. మరి కీర్తనలు పాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది చూడండి. 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిను. ఏమైందండి? మహాభూకంపం వచ్చిందంట. హల్లెలూయా! చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా! ఇది మనం చాలా సులువుగా చదువుతాం కానీ దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, కీర్తన పాడుతున్నప్పుడు ఇలాంటి అద్భుతం మన ముందు జరిగితే, భూకంపం కలిగినంట. భూకంపం అంటే ఏంటి? భూకంపం అంటే ఏంటి? గడిచిన దినాల్లో భూకంపం వచ్చింది. ఎంతమందికి తెలుసు? నేను గమనించాను. భూకంపం వచ్చినప్పుడు అందరూ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తారా? ఎంతమంది చూస్తారు? చెప్పండి. భూకంపం ఆ పేరు వింటేనే ఆకలి మర్చిపోతాడు మనిషి. అవునా? తిండి ఆకలి మర్చిపోవడం, ఇంకేం గుర్తుండదు మనిషికి భూకంపం వస్తే. ఈ దేశం వదిలి భూకంపం లేని దేశంకి వెళ్దాం అనుకుంటారు. అక్కడ భూకంపం వస్తే
ప్రపంచం అంతా తిరుగుతారు. ఎక్కడైనా భూకంపం రావచ్చు. మనిషి వెతుక్కుంటాడంట. ఏ భూకంపం ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి ఎక్కడ దొరుకుతదండి? మానవుని ఇబ్బంది పెట్టలేని పరిస్థితి ఎక్కడుంటది? యేసు ప్రభు దగ్గర మాత్రమే ఉంటది. హల్లెలూయా! ప్రపంచం అంతా తిరిగినా మనిషికి సమాధానము, ప్రాణానికి విశ్రాంతి దొరకదు. యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతది. కానీ ఈ పరిస్థితులేంటి? పౌలుసీలు ఆరాధించినప్పుడు భూకంపం వచ్చిందంట. ఎందుకొచ్చింది? దేవుని యొక్క అభిషేకం. హల్లెలూయా! వారు ఆరాధిస్తున్నప్పుడు, స్తుతించినప్పుడు దేవుని అభిషేకం వస్తదండి. దేవుని అభిషేకం వచ్చినప్పుడు వారి బంధకాలే కాదు, ఎదురుగా ఉన్న సహోదరులు ఎవరైనా సరే కష్టాల్లో ఉన్న బంధకాలు కూడా ఊడిపోతాయి. హల్లెలూయా! దేవుడు ఇక్కడ నేర్పిస్తున్న విధానం ఇది. దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు బంధకాలు ఊడిపోతాయి. పౌలు శీల బంధకాలే కాదు. చూడండి ఏం జరిగిందో. అయితే 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పనుల అదిరెను. వెంటనే తలుపులనేవి తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. ఇద్దరు కదా ఉన్నారు. చెరసాలలో వాళ్ళిద్దరేస్తే ఆరాధిస్తున్నప్పుడు అందరి వేళ ఊడిపోయింది. ఎవరైనా గమనించారా వాక్యాన్ని? అందరి బంధకాలు ఊడిపోయాయంట. ఇద్దరు ఆరాధిస్తే అందరి బంధకాలు ఊడిపోయాయి. అంటే అర్థం ఏంటి? ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ఆయన ఆరాధిస్తారో ఆయన అక్కడ ఉంటారు వారి మధ్యలో. హల్లెలూయా! వారి మధ్యలో ఎవరున్నారు? యేసుప్రభు ఉన్నారు. యేసుప్రభు ఉన్న చోట బంధకాలు ఊడిపోవలసిందే. హల్లెలూయా! ఎవరి బంధకమైనా ఊడిపోవలసిందే. అది ఏ మనిషి, నా పరిస్థితి బాలేదు, నాకు చాలా కష్టంగా ఉంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను తండ్రిని కోల్పోయాను, నేను తల్లిని కోల్పోయాను, నా బంధువులు నన్ను విడిచిపెట్టారు, ఎలాంటి స్థితి అయినా యేసు ప్రభు దగ్గరికి వస్తే జవాబు వస్తుంది. హల్లెలూయా! ఆయన వాక్యం వింటే జవాబు, ఆనందాన్ని, సమాధానాన్ని అనుభవిస్తూనే ఉంటాడు మనిషి. సరే, తర్వాత ఏం జరిగిందో చూడండి. వారి బంధకాలు ఊడిపోయాయి. వారిద్దరు బంధకాలు, ఖైదీల బంధకాలు కూడా ఊడిపోయాయి. తర్వాత ఏం జరిగిందో చూడండి. 27వ వచనం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచినట్టు చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తాను చంపుకొనబోయెను. ఎవరండి? చెరసాల నాయకుడు తాను చంపుకోవడానికి, ఇంకా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నంలో ఉన్నాడు. ఎందుకు? ఇప్పుడు చెరసాల నాయకుడు అంటే అర్థం ఏంటి? ఆ ఖైదీలందరికీ, ఆ జైలందరికీ నాయకుడు అతను. ఇప్పుడు వాళ్ళందరూ పోతే ఈయన ఉద్యోగం పోతుంది. అవునా? అర్థమవుతుందండి? ఇప్పుడు ఎవరికైనా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఇచ్చినప్పుడు, ఒక 10 మంది మీద బాధ్యత ఇచ్చినప్పుడు, ఆ 10 మంది వదిలేసి పారిపోతే ఎవరిని అడుగుతారు ఇప్పుడు? బాధ్యత ఇచ్చిన అతన్నే అడుగుతారు. ఉద్యోగం పోద్ది. మరి కుటుంబం వీధిలోకి వెళ్ళిపోద్ది. అవునా? ఉద్యోగం లేకపోతే, ఆర్థికంగా సహాయం లేనప్పుడు కుటుంబ పరిస్థితి ఏంటి? పిల్లల పరిస్థితి ఏంటి? అవన్నీ గుర్తొచ్చి ఎవరికి? చెరసాల నాయకుడు. నా కుటుంబ పరిస్థితి, ఇంక నన్ను ఉద్యోగం తీసేస్తారు, ఇంక నా పిల్లల పరిస్థితి, వాళ్ళకి భవిష్యత్తు లేదు, నా కుటుంబం ఇంక వీధుల పాలైపోద్ది, ఇంక నేను బ్రతికి వేస్ట్, నలుగురిలో నవ్వుల పాలైపోతాను అని బాధపడి కృంగిపోతున్నప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి. 27వ వచనం. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచినట్టు చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా! ఎక్కడ బిగ్గరగా చెప్పాడండి? అంటే పౌలు అక్కడ లేడు. అతని దగ్గర లేడు పౌలు. అర్థమవుతుందా? పౌలు ఎక్కడ ఉన్నాడు? చెరసాల లోపల ఉన్నాడు. మరి పౌలుకి ఎలా తెలుసు? ఇక్కడ దేవుడు పనిచేస్తున్నాడండి. హల్లెలూయా! దేవుడు పనిచేస్తున్నాడు. దేవుడికి ఎవరి జీవితం ఏంటో దేవుడికే తెలుసు, మనిషికి తెలియదు. పౌలుని వాడుకొని దేవుడు పనిచేస్తున్నాడు. పౌలులో ఉన్న క్రీస్తు పనిచేస్తున్నాడు. హల్లెలూయా! క్రీస్తుని చూడండి, వాక్యం అర్థమవుతుంది. క్రీస్తు పనిచేస్తున్నాడు. ఆ చెరసాల నాయకుడు తాను చంపుకోబోయినప్పుడు బిగ్గరగా అరిచాడంట, ఏ హాని చేసుకోవద్దని. అరిచి చెప్పినప్పుడు ఏం జరిగిందో చూడండి. 29వ వచనం. అంతటా దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును శీలకును సాగిలిపడి. అర్థమవుతుందండి? బిగ్గరగా ఏం చెప్పాడు? నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మా దగ్గర రా అని చెప్పినప్పుడు దీపం పట్టుకుని వెళ్ళాడంట. ఎవరు? చెరసాల నాయకుడు. అంటే చీకట్లో ఉన్నారు.
చీకటిగా ఉంది. భూకంపం వచ్చింది. ఏం లేదు. మొత్తం భూకంపం వచ్చి చెరసాల సంకెళ్ళు అందరివి తెగిపోయి, వారింక పారిపోయారనుకోని ఇతను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడాడు అతనితోని. మాట్లాడి దీపం పట్టుకొని వెతుక్కొని ఎళ్తున్నాడు. ఏదో స్వరం వినబడిందని. ఇంకా వాళ్ళున్నారో లేదో కూడా తెలీదు చెరసాల నాయకుడికి. స్వరం వినగానే దీపం పట్టుకొని వెళ్తున్నాడు. ఏం జరిగిందో చూడండి. అతడు దీపము తెమ్మని చెప్పి, దీపం తెమ్మన్నాడండి పౌలు. సరే. దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును, సీలకును వణికిపోతున్నాడు. చెరసాల నాయకుడు వణుకుతున్నాడు. అర్థమవుతుందండి? పౌలు, సీలు దీపం తెమ్మన్నారు. అవునా? దీపం తెమ్మన్నప్పుడు ఇతను వణుకుచు ఎళ్తున్నాడు ఎవరి దగ్గరికి? పౌలు, సీల దగ్గరికెళ్ళి సాగిలి పడ్డాడు. దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు, క్రీస్తుని చూస్తున్నప్పుడు, దేవుని వాక్యంలో అనేక విషయాలు నేర్చుకున్నప్పుడు, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ కొన్ని సందర్భాల్లో మనం అందరం అలాగే కనబడతాం. హల్లెలూయా! అక్కడ మన గొప్పతనం ఏం లేదండి. క్రీస్తు పనిచేస్తున్నాడు. క్రీస్తు మనలో ఉండి పనిచేస్తున్నప్పుడు వారికి తెలియక వారు మనమే పనిచేస్తున్నాం అనగాని కొన్ని సందర్భాల్లో ఇక్కడ పౌలు, సీల కూడా సాగిలి పడుతున్నారు. ఇప్పుడు పౌలు ఏం మాట్లాడుతున్నాడు అనేది ప్రాముఖ్యం చూడండి. 29వ వచనం. 30 వచనం. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అడిగాడు. ఎవరు? చెరసాల నాయకుడు అడిగాడు. సాగిలిపడి, అయ్యా నేను రక్షణ పొందుకోవాలి, నేనేం చేయాలని. తర్వాత చూడండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. హల్లెలూయా! రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మ పొందిరి. హల్లెలూయా! ఇక్కడ ఎవరి గురించి మాట్లాడాడండి పౌలు? యేసు ప్రభు సువార్తను చెప్పాడు. అయ్యా ఇది మా వల్ల జరిగింది కాదు. ఈ భూకంపాలు, ఈ చెరసాల సంఖ్యలు పగిలిపోవడం ఇది మా వల్ల కలిగింది కాదు. యేసు ప్రభు వల్ల జరిగింది అని చెప్పాడు వాక్యాన్ని. వాక్యాన్ని ప్రకటించాడు. వివరణ ఇచ్చాడు. అతనేమనుకుంటున్నాడు? రక్షణ నేను పొందుకోవాలి. మరి ఏమని ప్రశ్న వచ్చినప్పుడు ఎవరి గురించి బోధించాడు? యేసు ప్రభు గురించి బోధించాడు పౌలు. పౌలు, సీల సువార్తను ప్రకటించారు. ప్రకటించిన వెంటనే ఏమొచ్చింది? ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. హల్లెలూయా! కుటుంబానికి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. బాధలో ఉన్న మనిషికి సంతోషం వచ్చింది. ఏ రక్షణ లేని వాడికి రక్షణ వచ్చింది. హల్లెలూయా! ఆయన పని చేస్తున్నప్పుడు ఎటువంటి మానవుడైనా సరే, ఎటువంటి పరిస్థితినైనా రాగలడు. ఆయన తీసుకొస్తాడు. హల్లెలూయా! అక్కడ దావీదు జీవితాన్ని దేవుడు చూపించి ఏం నేర్పించాడు? దావీదు దేవుని స్తుతించి గనపరుస్తున్నప్పుడు ఏం జరిగింది? బాధలో ఉన్నవారు సంతోషించారు. అవునా? ఇక్కడ దేవుని స్తుతించి పౌలు, సీల ఆరాధించినప్పుడు బంధకాల్లో ఉన్నవారి బంధకాలు ఊడిపోయాయి. అంటే వారికి సంతోషం వచ్చింది. రక్షణ లేని కుటుంబానికి రక్షణ కూడా వచ్చింది. హల్లెలూయా! అది కూడా దేవుడు చేస్తాడు. ఏ మానవుడికైనా రక్షణ ఇచ్చేవాడు యేసుప్రభు మాత్రమే. ఈ భూమి మీద ఏ మనిషి అయినా రక్షించబడాలంటే యేసుప్రభు మాత్రమే రక్షించగలడు. ఆయన ద్వారానే రక్షణ వస్తది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే. ఇప్పుడు మనం అందరం రక్షించబడ్డాం. దేవుడు ఆయన కృప ద్వారా మనల్ని రక్షించుకొని ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు. మరి ప్రతిదినము రక్షించబడాలి. ప్రతిదినము రక్షించబడాలి. అంటే ప్రతిదినము ఆయన స్తుతిస్తున్నప్పుడు, ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు ప్రతిదినము మనం రక్షించబడుతూనే ఉంటాం. హల్లెలూయా! ప్రతిదినము, ప్రతి పరిస్థితిలో ఆయన రక్షిస్తూనే ఉంటాడు. రక్షణ ఇచ్చాడు. ఆయన్ని అంగీకరించిన ప్రతి వ్యక్తి పరలోకాన్ని అర్హులుగా ఆయన ఎంచాడు. మరి భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఆయన్ని ఎల్లప్పుడూ ఆరాధిస్తూ, స్తుతిస్తున్నప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తుంటాడు. మన బంధం ఎటువంటి పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు రక్షిస్తాడు. దేవుడు రక్షించి బాధలో ఉన్నవారిని దేవుడు బయటికి తీసుకొస్తాడు మనల్ని వాడుకొని. హల్లెలూయా! దేవుడి విధానం ఏంటి అది? దేవుడు పనిచేసే విధానం అది. ఇంకా మీకు వివరణగా చూపిస్తాను చూడండి. ఇంకా వివరంగా మీకు చూపిస్తాను చూడండి. సరే ఒక్కసారి ఆరాధన గురించి దేవుడు కీర్తనలు పాడాడు కదా! దావీదు ఆరాధించాడు. మరి పౌలు శీలు బాధలో ఉన్నప్పుడు ఆరాధించినప్పుడు వారు ప్రతి పరిస్థితి నుంచి బయటకొచ్చాడు. మరి యేసు ప్రభు ఆరాధించారు. అది కూడా చూద్దారండి. ఆయన పరిస్థితిలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు కీర్తనలు పాడారు. చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం అండి.
26వ అధ్యాయం 20వ వచనం. సరే చూడండి. 26వ అధ్యాయం 20వ వచనం. క్షమించండి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు వారు బహు దుఃఖపడి, ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన్ని అడుగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు గాని, ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టియుండని ఎడల వానికి మేలని చెప్పాను. సరే, ఈ సందర్భం చెప్తాను చూడండి, సమయం లేదు. ఇక్కడ యేసుప్రభుని శిష్యుల్లో ఒకరు అప్పగించేస్తారు. ఎవరు? ఇస్కరియోతు యూదా. మనందరికీ తెలుసు ఈ సందర్భం. అది యేసుప్రభు పరిస్థితి ఆ స్థితిలో అలా ఉంది. యేసుప్రభుతోనే తిరిగాడు. అవునా? యేసుప్రభుతోనే ఉన్నాడు, యేసుప్రభుతోనే తిరిగాడు. యేసుప్రభు చేసిన అద్భుతాలు ఎన్నో చూశాడు, ఎన్నో మేళ్ళు చూశాడు. చివరికి యేసుప్రభునే అప్పగించాడు. అవునా? అంటే అర్థం ఏంటి? యేసుప్రభు ఏం మాట్లాడుతున్నారు? ఆ పరిస్థితిలో చెప్తున్నాడు ఆయన, నన్ను ఒకళ్ళు అప్పగిస్తారని. మరి ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా యేసుప్రభు వారు ఏం చేశారనేది ప్రాముఖ్యం. చూడండి, వివరణ ఇస్తాను మీకు. 29వ వచనం చూడండి. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళారండి? ఒలీవల కొండకి. ఏం చేశారు? కీర్తనలు పాడారు. ఎవరు పాడారు? యేసుప్రభు పాడారు. హల్లెలూయా. దావీదు పాడాడు. ఇక్కడ పౌలు స్తుతించాడు. ఇక్కడ యేసయ్య పాడారు. అంటే ఏం నేర్పిస్తున్నాడు యేసయ్య? నీ పరిస్థితి ఎంత ఘోరమైనా, నీ పరిస్థితి ఎలాంటి స్థితిలో ఉన్నా, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు గొప్ప మేలు కనబడుతుంది. హల్లెలూయా. గొప్ప మేలు కనబడుతుందండి. గొప్ప మేలుని చూపిస్తాడు ఆయన. గొప్ప కృపను ఆయన కనుబరుస్తాడు మన ఎడల. యేసుప్రభు మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. ఆయన మానవుడిగా వచ్చాడు. ఉన్న 12 మంది శిష్యుల్లోనే ఒకళ్ళు అప్పగించేస్తున్నారు. యేసుప్రభుకి తెలుసు. ఆయన కీర్తనలు పాడాడు శిష్యులందరితో కలిసి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మన బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ పక్కనే ఉండి మనకి ద్రోహం చేద్దామని చూస్తారు. అవునా? తెలిసిపోతుంది. తెలిస్తే మనకి ఆ వ్యక్తితో గొడవ పెట్టుకుంటాం. అవునా? మానవులుగా. కానీ ఇక్కడ దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, ఏ విధానమైన నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా, నీ జీవితం ఎంత ఘోరమైపోయినా, నిన్నెవరు పట్టించుకోకపోయినా ఆయన పట్టించుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన పట్టించుకుంటున్నాడని మనం గ్రహించినప్పుడు ఆయన ఎల్లప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాం. ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన పట్టించుకుంటున్నాడు. ఆయన పిల్లలమని గ్రహించినప్పుడు ప్రతిదినము ప్రతిక్షణం ఆయన్ని ఆరాధిస్తూనే ఉంటాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? దేవుడు నేర్పిస్తున్నాడు మనకి ఎల్లప్పుడూ ఆయన ఆరాధించమని. యెహోవాను ఆరాధించుడి, యెహోవాను సన్నుతించుడి, యెహోవాను స్తుతించుడి, యెహోవాను ఘనపరచుడని దావీదు జీవితాన్ని చూపించి దేవుడు నేర్పించాడు. దేవుడు ఎల్లప్పుడూ ఒక మనిషిని చూపించి నేర్పిస్తాడండి. మోషే ఇజ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. ఎవరు పెట్టాడు? మోషేని దేవుడు పెట్టాడు. అవునా? ఇజ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు ఒక నాయకుడిని పెట్టాడు, మోషేని. అవునా? దేవుడి విధానం అది. ఎందుకు దేవుడు నేర్పిస్తాడంటే, సంఘానికి శిరస్సు క్రీస్తయి ఉన్నాడు. సంఘానికి శిరస్సు ఏమండి? క్రీస్తు. అవునా? సంఘంలోని దేవుడు పనిచేస్తుంటాడు. క్రీస్తు మాత్రమే పనిచేస్తాడు. ఇక్కడ మనుషులు పనిచేయడానికి ఏమి ఉండదు. ఆయన నుండి పనిచేస్తాడు. ఎల్లప్పుడూ సంఘంలో క్రీస్తుని చూడండి. ఎవరిని చూడాలి? క్రీస్తుని మాత్రమే చూస్తే ఎల్లప్పుడూ ప్రతిక్షణం ఆయన కృపను పొందుకుంటాం. కృపను పొందుకొని ముందుకు వెళ్తూనే ఉంటాం. హల్లెలూయా. అందుకు ఎల్లప్పుడూ స్తుతించి ముందుకెళ్తున్నప్పుడు మనల్ని చూసిన ప్రతి ఒక్కరు బాధలో నుంచి బయటకు వస్తారు. హల్లెలూయా. దావీదు దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. అది చూసి బాధలో ఉన్నవారు సంతోషించారంట. హల్లెలూయా. పౌలు శీలలు ఆరాధిస్తున్నప్పుడు వారి బంధకాలు ఊడిపోయి, ఖైదీల బంధకాలు ఊడిపోయి, చెరసాల నాయకుడి కుటుంబానికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. దేవుడు గొప్ప అద్భుతం ఏంటి అది. దేవుడు అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడి విధానాన్ని తెలుసుకొని ఎంతగా ముందుకెళ్తుంటామో ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతాం. అందుకు క్రీస్తుని ఎంతగా చూస్తామో ముందుకు వెళ్తూనే ఉంటాం. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆయన్ని ఆరాధిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు
ప్రతి పరిస్థితి దేవుడు మనకు నేర్పిస్తాడు. నేర్పించుకుంటూ ఆయన ముందుకెళ్ళి ఆయన సమాధానంతో మనల్ని నింపుతాడు. ఆయన వాక్యంతో నింపుతుంటాడు. మన హృదయాన్ని ఆయన వాక్యంతో నింపుతూనే ఉంటాడు. ఎప్పుడైతే నింపబడుతుంటామో ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూనే ఉంటాం. హల్లెలూయా. సరే, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మానవులందరి కొరకు భూమి మీదకి వచ్చాడు ఆయన. మానవులందరి కొరకు వచ్చాడు ఆయన. పశువుల పాకలో జన్మించాడు ఆయన. మానవులందరి శిక్షణ ఆయన భరించాడు. ఆయన సిలువలో ఒక మానవుడిగా వచ్చాడు. సిలువలో ప్రతి భారాన్ని భరించాడు. ఇది నువ్వు ఆయన చెప్తున్నాడు, మనం ఆనందంగా ఉండాలని, మన సంతోషంగా ఉండాలని ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. అందుకు ఆయన నమ్మంటున్నాడు. ఈ సమయంలో కూడా ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలుగుచున్నదని నమ్మి తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఆయన భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. ఆయన ఒక మానవుడిగా వచ్చి స్వార్థను ప్రకటించి అనేక అద్భుతములు చేసి అనేక మందిని ఆయన రక్షించుకుంటూనే వెళ్ళాడు. స్వార్థను ప్రకటించి ఎంతోమంది ఆయన నిందించారు, ఎంతోమంది ఆయన అవమానించారు. సమయం వచ్చినప్పుడు ఆయన ఆరాధించే విధానం మనకు నేర్పించి సిలువెక్కాడు. ఆయన సిలువ మీద రక్తమంతా చిందించాడు. రక్తమంతా చిందించాడు. ఆయన రక్తంతో కడిగాడు ఇతను. ఆయన రక్తంతో కడిగి నీతిమంతులుగా తీర్చాడు. ఆయన అంగీకరించిన ప్రతి బిడ్డను ఆయన నీతిమంతులుగా తీర్చాడు. ఆయన అంత కృపనిచ్చాడు. ఆయన నీతి అనే దానాన్ని ఇచ్చాడు. మనకి నీతిమంతులుగా తీర్చాడు. పాపిని నీతిమంతుడిగా తీర్చాడు. ఆయన ఎల్లప్పుడూ నమ్మమంటున్నాడు. ఎల్లప్పుడూ నమ్మంటున్నాడు. ఈ సమయంలో కూడా నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్మి ముందుకు వెళ్ళమంటున్నాడు. నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలయ్యా. అయ్యా, మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను నాయన. మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు నాయన. అవునయ్యా, దావీదు జీవితాన్ని చూపించి మాట్లాడారు. పౌలు శీల జీవితాన్ని చూపించి మాట్లాడారు. అయ్యా, ప్రాముఖ్యంగా అయ్యా, మీరు ఎలాగైతే భూమి మీదకి వచ్చి మానవులు ఎంత మిమ్మల్ని ఇబ్బందికరంగా చేసినప్పటికీ మీరు కృప చూపు ముందుకెళ్ళారయ్యా. ఇంత కృపనిచ్చావయ్యా దేవా, మీకు వందనాలు. మా ఏళ్ళ మీరు ఎల్లప్పుడు కృప చూపుతున్న విధానం బట్టి వందనాలు. మా ఏళ్ళ మీరు ఎల్లప్పుడు కృప చూపు ముందుకు తీసుకునే విధానం బట్టి వందనాలు. అయ్యా, ఈ సమయంలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా, వారి పరిస్థితులు మీకు తెలుసునాయన. వారి కుటుంబ పరిస్థితి తెలుసు, వారి వ్యక్తిగతమైన పరిస్థితి నీకు తెలుసునాయన. దేవా, ఈ సమయంలో ఎవరైనా అనారోగ్య స్థితిలో మానసికంగా ఇబ్బందికరంగా ఉంటే వారిని స్వస్థపరచండి అయ్యా. మీరు నాయన స్వస్థపరచేవారు, మీరు బాగు చేయవారు నాయన. దేవా, వారి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఎవరికైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితుల నుంచి మీరు విడిపించి సమాధానం ఇచ్చేవారు మీరు నాయన. సమాధానం దయచేయండి, కృపను దయచేయండి అయ్యా. కుటుంబాల్లో సమాధానం దయచేయండి అయ్యా. వ్యక్తిగతంగా సమాధానం దయచేయండి అయ్యా. అయ్యా, ప్రాముఖ్యంగా ఎల్లప్పుడూ నాయన క్రీస్తును చూస్తూ ముందుకెళ్ళే గొప్ప కృపలోకి నడిపించండి అయ్యా. గొప్ప కృపలోకి నడిపించండి అయ్యా. అయ్యా, మిమ్మల్ని చూస్తే మేము గొప్ప సమాధానాన్ని అనుభవిస్తామయ్యా. మిమ్మల్ని చూస్తే ఎల్లప్పుడూ కృపను పొందుకొని ముందుకెళ్తామయ్యా. దేవుని విధానంలో వెళ్తామయ్యా. అయ్యా, మీరు హృదయాన్ని చూస్తారు నేను, మీరు హృదయాన్ని చూస్తారయ్యా. మానవుల హృదయాన్ని మాత్రమే చూస్తారు నేను. ఆ హృదయంలో మీ వాక్యాన్ని నింపి ముందుకు తీసుకెళ్తారు నేను. ఇంత కృపనిచ్చావయ్యా. దేవా, బిడ్డలందరినీ మరొకసారి మీ సన్నిధిలో పెడుతూ, దేవా, సంఘం మీదినైనా, సంఘానికి శిరస్సు మీరినైనా మీరు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు అయ్యా. ఇంకా మీ కృపను గురించి మాకు తెలియపరచండి ఆయన. మీ కృపను గురించి మాకు నేర్పించండి అయ్యా. మీ కృపావాక్యాన్ని మాకు ఇంకా బోధించండి అయ్యా. అయ్యా, ఎల్లప్పుడూ
నాయన దావీదు ఎలాగైతే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకెళ్ళాడో అట్టి గొప్ప కృపలోకి మమ్మల్ని తీసుకెళ్ళిన విధానం బట్టి వందనాలు. అటువంటి అభిషేకం మాకు ఇచ్చినందుకు వందనాలు. దావీదు స్థితి బాగాలేదు నాయన, పౌలు శీల పరిస్థితి బాగాలేదు. ఎప్పుడైతే మిమ్మల్ని ఆరాధించారో, యెహోవాను స్తుతించారో, యెహోవాని ఘనపరిచారో, వారి బంధకాలు ఊడిపోయి, అనేక మంది బంధకాలు ఊడిపోయి కుటుంబానికి రక్షణే వచ్చిందయ్యా. ఈ దినం దేవ మమ్మల్ని అందరినీ వాడుకొని అనేక కుటుంబాలు మీరు రక్షించుకుంటున్న విధానం బట్టి వందనాలు ఆయన. వందనాలయ్యా, ఇంత కృపనిచ్చినందుకు వందనాలు, ఇంత గొప్ప కృపనిచ్చినందుకు వందనాలయ్యా. అయ్యా, మమ్మల్ని అందరినీ నడిపించి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.